ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. సింహరాశి వారికి ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి దోషపరిహారార్థ కార్యక్రమంలో, వ్యయంలో కుజభగవానుడు కుజదోష సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం వలన వీరికి అందరికన్నా చాలా ముందు చూపు ఉంటుంది. ఎందుకనగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో ప్రభుత్వాన్ని నడపడంలో సలహాదారులు, సూచనలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో సింహరాశి వారు ఎప్పుడు కూడా అందవేసిన చెయ్యే. కాకపోతే రాశిలోకే కేతు సంచార స్థితి ఉండడం వలన కొన్ని విషయాల్లో చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వలన వాళ్ళు ఏదో అన్నారు, నేను ఇలా బాధపడుతున్నాను అనేటువంటి దానికన్నా కూడా ధర్మము, న్యాయము, నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగితే మిమ్మల్ని పెంచిన రారాజు లేరు అని చెప్పి కూడా గమనించాలి. సప్తమంలో రాహు వివాహ ప్రయత్నంలో కలిసి రావడం, వివాహమైన దంపతులు ఉన్నత విదేశాలకు వెళ్ళాలి, ఉన్నతమైన ధన సంపాదన ముందుకు తీసుకెళ్లాలని మీ కోరిక నెరవేరుతుంది. కాకపోతే ఈ భార్యాభర్తల మధ్య వేరే వారికి తలదూర్చకుండా అవకాశం ఉంచుకోగలిగితే మంచి కాలము. అష్టమంలో శని భగవానుడు, అందులో మీనరాశి కనుక అష్టమి తిథి యందున, అలాగనే శనివారం రోజున నీటి ప్రయాణాలు, నీటిలో దూకడాలు లాంటివి చేయొద్దు. శనివారం పూట ఎరుపు వస్త్రాలు వేసుకోవద్దు. వీలైనంత వరకు ధ్యానం, మౌనం, ప్రశాంతత ఉండగలిగినట్లయితే పెద్ద సమస్యల్ని తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రతిరోజు సూర్య నమస్కారం,
తినేటువంటి భోజనం చేసేటువంటి కాల సమయంలో పక్షులకు కానీ, యాచకులకు కానీ, బ్రాహ్మణుడికి కానీ ఏదో యథాశక్తిగా పండో ఫలమో యథాశక్తిగా దానం చేయగలిగితే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నట్లుగా సింహరాశి వారికి అష్టమంలో శని భగవానుడి యొక్క దోషం తొలగి ఆయువృద్ధి కలిగి ఉన్నతమైన విజయం సింహరాశి వార సొంతమవుతుంది. భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన గిఫ్ట్లు, సభలు, సమావేశాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి. కానీ అది ఎంతవరకు సత్యమో అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలగాలి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్సు, మీరు అనుకున్న ప్రాంతంలో విజయం మీ సొంతం కాబోతుంది. ఏకాదశంలో గురు ధర్మబద్ధంగా ఉండడం, తల్లిదండ్రుల యొక్క సేవ, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ధర్మబద్ధంగా ఉండడం వలన మీకు రాజ సన్మానాలు, గజ సన్మానాలు. వ్యయంలో కుజుడు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. వీలైనంత వరకు కొన్నిటిని మౌనంగా నెట్టుకుపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులలో సేవారంగ కార్యక్రమం ఉండబడిన వారికి చాలా శుభ సమయం అని చెప్పి కూడా గమనించాలి. ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము, జ్యేష్ఠ నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి. ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి, యజమానికి, మన వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి, జన ఆకర్షణ, ధన ఆకర్షణ, జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠమాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతూ ఉంటాం. ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆరోగ్యము, రోగనిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది. మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని
జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం. అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మన పెద్దవారు చెప్తుంటారు, కంచు మోగినట్టు కనకంబు మోగులు గదరాసుమతి అని చెప్తుంటారు. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత, సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంట్లోకి రావడం, విద్యార్థులు మంచి చదువు, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వ్యాపార ఆకర్షణ, జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం, శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ దినమని సంప్రదించవచ్చు. కనుక ఈ జ్యేష్ఠమాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలభైరవ ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు.